He is a wondrous God. He is a wonderful God. He is a miraculous God. ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములు చేసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జీవితంలోనే ఎన్నో ఆశ్చర్యాలు జరిగినాయి. అందులో మొట్టమొదటిగా ఆయన జననము ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీకులాగా నాకులాగా తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాదు. ఆయన ఒక సామాన్యమైనటువంటి జన్మనెత్తినటువంటి వాడు కాదు. ఆయనది అసాధారణ జన్మ. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువారిది అసాధారణ జన్మ. అంటే it is not possible at all. It's impossible for science to understand that a virgin gives birth to a child, my friends. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కన్యక గర్భము ధరించినటువంటిది సైన్స్కి అర్థము కాదు, ఎన్నటికీ కాదు. కానీ ఆలోచించండి, దేవుడు ఆశ్చర్యములు చేసేటువంటి వాడు గనుక, దేవుడు అసాధ్యుడు గనుక, దేవుడు సర్వ సృష్టికర్త గనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఆయన అసాధ్యమైన కార్యములు చేస్తూ వచ్చాడు. ఆయన జన్మము సహితము ఆశ్చర్యమైనటువంటిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.